నమః శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వతి భక్తులరా, శ్రీమద్ రామాయణం చెప్పుకుంటున్నాం. మనం నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలోని 53 సర్గలు పూర్తి చేసి 54వ సర్గలో 11వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 12వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. రాక్షసాన్ భయవిత్రస్తాన్ హన్యమానాన్ ప్లవంగమైః దృష్ట్వా సరోషతాం రాక్షో వజ్రదంష్ట్రః ప్రతాపవాన్ ప్రవివేశ ధనుష్వాణేస్త్రాసయన్ హరివాహినీం. వజ్రదంష్టుడు వానరుల యొక్క దెబ్బలకు భయపడి పారిపోయిన రాక్షసుల్ని చూసి రోషంతో కళ్ళు ఎర్రబడగా ధనస్సు చేతరించి వానరసేనను భయపెట్టుతూ ప్రవేశించాడు. శరైర్విర్ధారయామాస కంకపత్రైరజిహ్మగై బిభేద వానరాంస్తత్ర సప్తాష్టౌ నవ పంచజ బివ్యాత పరమ క్రుద్ధో వజ్రదంష్ట ప్రతాపవాన్. ప్రతాపవంతుడైన వజ్రదంష్టుడు బాగా కోపంతో ఉన్నాడు. గద్దరెక్కలు కట్టిన రుజువుగా వెళ్లే బాణాలతో అక్కడ 7 ఎనమండుగురు 9 5 చొప్పున వానరులను కొట్టి చీల్చివేశాడు. త్రస్తః సర్వే హరిగణ శరై సంకృత దేహిన అంగదం సంప్రధావంతి ప్రజాపతిమివ ప్రజా. బాణాల చేత భేదింపబడిన శరీరాలు గల వానరులందరూ కూడాను భయపడిపోయారు. ప్రజలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినట్టుగా పరిగెత్తుకొని అంగదుడి దగ్గరికి వెళ్ళిపోయారు. దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినట్టు వీళ్ళందరూ కూడా అంగదుడి దగ్గరికి వెళ్ళారు. తతో హరిగణాన్ భగ్నాన్ దృష్ట్వా వాలి సుతస్తథ క్రోధేన వజ్రదంష్ట్రం చ ఉదీక్షంతముదైక్షత. అప్పుడు అంగదుడు తన వానర గణాలు ఓడిపోవటం చూసి వాడి వైపు కోపంతో చూశాడు. వజ్రదంష్టు వైపు. వజ్రదంష్టో అంగదశ్చోభో యోయోచ్యతే పరస్పరం చారతః పరమ క్రుద్ధో హరిమత్త గజానివ. తత శత సహస్రేణ హరిపుత్రం మహాబలం జఘానమర్మదేశేషు శరైరగ్నిశిఖోపమై రుద్రోక్షిత సర్వాంగో వాలిసూర్ మహాబల చిక్షేప వజ్రదంష్టాయ వృక్షం భీం పరాక్రమ. ఇద్దరు కూడాను, అంగదుడు వజ్రదంష్టుడు ఇద్దరు పరస్పరం యుద్ధం చేస్తూ సింహంలాగా గజంలాగా కోపంతో అక్కడ సంచరించారు యుద్ధభూమిలో. అంగదుడి యొక్క మర్మ ప్రదేశాలందు అగ్నిజ్వాలంటే 1,00,000 బాణాలతో కొట్టాడు వజ్రదంష్టుడు. ఆ తర్వాత అంగదుడు శరీరం అంతా రక్తంతో తడిసిపోగా వజ్రదంష్టుడి మీదకి ఒక పెద్ద వృక్షాన్ని విసిరాడు. దృష్ట్వాపతంతం వృక్షమసంభ్రాంతశ్చ రాక్షస చిచ్చేద బహుదాసోపి మధ్య ప్రాప తద్భువి. తద్దృష్ట్వా వజ్రదంష్ట్రస్య విక్రమం ప్లవకర్షభ ప్రగృహ్య విపులం శైలం చిక్షేప చ అనాథ చ తమాపతంతం దృష్ట్వా శరథాదాచ వీర్యవాన్ గదా పాణిర సంభ్రాంత పృథివ్యాం సమతిష్ఠితః. అలా తన మీదకు వస్తున్న వృక్షాన్ని చూచి ఏమాత్రం కంగారు పడకుండా దాన్ని ఛేదించాడు వజ్రదంష్టుడు. అది కాస్త నేలపడిపోయింది. అంగదుడు వజ్రదంష్టుడి యొక్క పరాక్రమాన్ని చూచి వెంటనే ఒక పెద్ద పర్వతాన్ని పైకెత్తి వాడిపై విసిరి గట్టిగా పెద్దగా అరిచాడు. మీద పడుతున్న పర్వతాన్ని చూచి వాడు కూడా రథం మీద నుంచి కిందకు దూకి నిలిచాడు. అంగదేన శిలాక్షిప్త గత్వా తృణమూర్ధిని సచక్రకూప్రం పాశ్వం ప్రమబాధ రథం తథా తతోన్యత్ శిఖరం గృహ్య విపులం ద్రుమభూషితం వజ్రదంష్ట్ర శిరసి పాతయామాస వానరః అభవచ్చోనితోర్గారి వజ్రదంష్ట్రః సమూర్ఛితః ముహూర్తమభవన్మూఢో గదామాలింగ్య నిశ్వసన్ సంలబ్ధ సంయోగదయో వారిపుత్రమవస్థితం జఘాన పరమక్రుద్ధో వక్షోదేశే నిశాచరః. ఆ శిల
వాడు అలా దూకాడో లేదో ఆ రథం మీద పడి రథాన్ని ముక్కలు ముక్కలు చేసింది. ఆ తర్వాత అంగదుడు మరో పెద్ద శిలను తీసుకొని వాడు దూకేశాడు కదా, పక్కనున్న వజ్రదంష్టుడి మీద శిరస్సు పైన వేశాడు. వాడు రక్తం కక్కుతూ స్పృహ తప్పి కొంతసేపు గదను ఆనుకొని నిలబడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ వాడి స్పృహలోకి వచ్చాడు. కోపిస్తూ అంగదుణ్ణి గదతో వక్షస్థలం మీద కొట్టాడు. గదాంచక్వా తతస్తస్త్ర ముష్టి యుద్ధమకుర్వత అన్యోన్యం జగ్నతుస్తత్ర తౌభో హరిరాక్షసౌ రుధిరోద్గారిణౌతూ ప్రహారైర్జనితశ్రమో బభూవతో సువిక్రాంత అంగారకబుధానివా తతః పరమతేజస్వి అంగద ప్లవగర్షవ ఉత్పాట్య వృక్షం స్థితవాన్ బహుపుష్పఫలాచితం జగ్రాహ చార్షభం చర్మ ఖడ్గం చ విపులం శుభం కింకణాచల సంబన్నం చర్మణా చ పరిష్కృతం. ఆ తర్వాత గదను అక్కడే విడిచి పిడికిలతో యుద్ధం చేశారు. ఇద్దరు కూడాను ముష్టి యుద్ధం చేశారు. రక్తం కారిన ఇద్దరు ఒళ్ళు కూడాను. ఇద్దరు కూడా మహాపరాక్రమం చూస్తూ బుద్ధుడు అంగారగ్రహాలా కనబడ్డారు. అప్పుడు అంగదుడు అనేక పుష్పాలతో నిండిన వృక్షంని పెకలించి నిలబడ్డాడు. మరి ఆ తర్వాత చిరుగంటలు కట్టిన విశాలమైన అందమైన ఎద్దు చర్మంతో చేయబడిన దాలును వరలో ఉంచి రక్షింపబడ్డ ఖడ్గాన్ని గ్రహించాడు. చిత్రాంశ రుచిరాన్ మార్గాం శరదౌ రాక్షసౌ జగ్నదస్య తథాన్యోన్యం నర్తంతో జయకాంక్షినౌ వ్రణై సముద్ధై శోభేతం పశ్వదాని కించుకౌ యుద్ధమానో పరిశ్రాంత జానుభ్యాం అవనీంగతౌ. వానర రాక్షసులు ఇద్దరు కూడాను ఒకరినొకళ్ళు జయించాలన్న కోరికతో చిత్రమైన నడకలు నడుస్తూ ఒకరినొకరు కొట్టుకున్నారు. శరీరాల మీద అంతటా కూడా గాయాలు ఏర్పడడం చేత పుష్పించిన చెట్టులాగా ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. నిమేషాంతరమాత్రేణ అంగధ కపుకుంజరా ఉదతిష్ట దీప్తాక్షో దండ హతవివరగ నిర్మలేవ సుధాతేన ఖడ్గే వా సింహచ్చర జగాన్ వజ్ర సంశ్రస్య వాలిసూనూరు మహాబల రుద్రోక్షితగాత్రస్య బభూవ పతితం ద్విధ తస్య పరిక్తాక్షం శుభం ఖడ్గహతం చిర వజ్రదంశ్వమతం దృష్ట్వా రాక్షసో భయమోహిత తస్తాఖ్య భద్రవన్ లంకాం వజ్యమాన ప్లంగమై విషన్నవదనాదీనా క్రియా కించిత వాంగ్ముఖ. ఒక్క క్షణంలో అంగదుడు ఆ తర్వాత వాడు కొట్టిన దెబ్బకు కింద పడి మళ్ళీ లేచాడు. ఆ తర్వాత ఖడ్గం చేత ఆ వజ్రధ్వంసుడి యొక్క శిరస్సును తెగ నరికాడు. శరీరం అంతా రక్తం చేత తరిసిన ఆ వజ్రధ్వంసుడి యొక్క శరీరం అంతా కూడా రెండు ముక్కలై పడిపోయింది. ఆ తర్వాత వజ్రధ్వంసుడు మరణించడం చూసి రాక్షసులు భయమోహితులై వానరులు వాళ్ళని చంపుతూ ఉంటే భయపడి సిగ్గుతో తలలు వంచి పరుగు లంక వైపుకు పరుగు తీశారు. నిహత్యతం వజ్రధర ప్రతాప సవాలిసూను కపి సైన్య మధ్యే జగామహర్షం మహితో మహాబల సహస్రనేత్ర స్త్రీదశైరివావృత. ఇంద్రుడు వంటి పరాక్రమం గల అంగదుడు ఆ రాక్షసుని చంపి వానర సేన మధ్యలో పూజింపబడ్డవాడై దేవతల మధ్య ఉన్న ఇంద్రుడిలాగా ప్రకాశించాడు. ఈ చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే చతుఃపంచాశ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని యుద్ధకాండలోని 54వ సర్గ. రేపు 55వ సర్గ ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.